జగన్ సర్వేలో సంచలనాలు. ఎవరు సీఎం కావాలనే ప్రశ్నకు 51.22% మంది బాబుకు ఓటు, 34.29% మాత్రమే జగన్ కి ఓటు. వైసీపీ అధినేత జగన్ చేయించిన సర్వేలో మరోసారి చంద్రబాబు సీఎం కావాలని 51.22% మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారని తేలింది. కేవలం 34.29% మంది మాత్రమే జగన్ కు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్టు సమాచారం. ఇది జగన్ చేయించిన సర్వే అని సాక్షి వర్గాల ద్వారా వెలుగులోకొచ్చింది అని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని 13% మంది ప్రజలు కోరుకుంటున్నట్టు ఆ సర్వే పేర్కొంది. ఎవరు ఏపీకి సీఎంగా ఉంటే బాగుంటుంది అనే ప్రశ్నకు ఈ రిజల్ట్ వచ్చినట్టు సమాచారం. సర్వే గుర్తించిన అంశాలివే. ఏపీ ప్రజలకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1 టీడీపీ, 2 వైసీపీ, 3 జనసేన. 2019లో ప్రజలకి చంద్రబాబుని ఓడించడానికి ఒక్క కారణం కూడా లేదు. ప్రతిపక్ష పార్టీ చెప్పే అవినీతి అనే అంశాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదు. అభివృద్ధి అంశం ప్రధాన పాత్ర. 1 పోలవరం నిర్మాణం పరుగులు పెడుతోంది. 2 పట్టిసీమ ఫలాలు రైతులకి అందాయి. 3 రాయలసీమలో కృష్ణమ్మ ప్రవహిస్తోంది. 4 రాజధాని అమరావతికి రావటం వల్ల ఇక్కడ అభివృద్ధి కనిపిస్తోంది. ఇక సంక్షేమం చూసుకుంటే 5.5 లక్షల మందికి గెలిచిన వెంటనే 5 రెట్లు పింఛన్ పెంచారు. 200 నుంచి 1000 చేసినప్పుడు ప్రజల్లో రాని స్పందన 1000 నుంచి 2000 చేసేసరికి విపరీతంగా వచ్చింది. 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 2014-2018 మధ్య 3 విడతలుగా పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చినప్పుడు రాని స్పందన ఈ నెలలో ఇంకో 10,000 ప్రకటించగానే వచ్చింది. ఎందుకంటే 200 నుంచి 1000 చేసినప్పుడు ఎవరికీ నమ్మకం లేదు సరిగ్గా ఇస్తారని. 5 సంవత్సరాలు ఇచ్చి 1000 నుంచి 2000 చేసేసరికి ప్రజలకి పూర్తి నమ్మకం, భరోసా కలిగింది. అదే సమయంలో పసుపు కుంకుమ లబ్ధిదారులతో కలిగింది. అన్ని కులాలకి కార్పొరేషన్లు ప్రకటించారు. బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ విజయవంతమైనాయి కాబట్టే మిగతా కులాల్లో మాకు కార్పొరేషన్లు కావాలి అనే డిమాండ్లు పెరిగాయి. వాటికి అనుగుణంగా చంద్రబాబు అన్ని కులాలకి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఏమీ చేయకపోయినా తెలుగుదేశం చంద్రబాబు అధికారంలో ఉంటే చాలు అనుకునే సాంప్రదాయ తెలుగుదేశం ఓటర్లకి చంద్రబాబు పాలన అద్భుతంగా ఉంది. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి చంద్రబాబుకి ఓటు వేసిన వారికి రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఉంటేనే ఇవన్నీ పూర్తవుతాయనే భావన న్యూట్రల్స్ లో ఎక్కువగా ఉంది. వాడొస్తే దోచుకుంటాడు, మనకి ఏమీ మిగలనివ్వడు అనే భయం కొన్ని సామాజిక వర్గాల్లో ఉంది. వారు ఎప్పుడూ రోడ్ మీద రాజకీయం మాట్లాడరు, కానీ సైలెంట్ గా బ్యాలెట్లు చూపిస్తారు. ఇది కూడా తెలుగుదేశానికి అనుకూలంగా మారబోతోంది. 2014లో తెలుగుదేశానికి ఓటు వేసిన ఓటర్ తన నిర్ణయానికి మార్చుకునే అవకాశం చంద్రబాబు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి కల్పించలేదు అని సర్వే ప్రజల నాడిని లోటస్ పాండ్కు పంపినట్టు సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.